కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు రేవంత్ రెడ్డి, కేసీఆర్లను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటినే కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్లు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రోడ్డు 30 ఫీట్లు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు తన ఇంటి నుంచే మొదలుపెట్టారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. శనివారం ఆర్ఎండ్బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి మరీ ఇంటిని కూల్చేయించారు ఎమ్మెల్యే కెవి రమణారెడ్డి. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండడంతో ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉండడం విశేషం. దాంతో ఆయన స్పందనపై ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.